చెప్పండి ఇదే తాగేసాం. అయితే మార్కెట్కి వెళ్దాం ఆదివారం బజార్లోకి. అక్కడ పనసకాయలు మామిడికాయలు అయితే అమ్ముతున్నారు. అవి రేట్ ఎలాగ ఇస్తున్నారు ఏంటి, హోల్సేలా లేకపోతే మామూలు బయట షాప్లో అమ్మినట్టు అమ్ముతున్నారా లేకపోతే ఏంటనేది ఒకసారి కనుక్కున్నామండి. దాని తర్వాత చేపల మార్కెట్ కూడా వెళ్దాం. ఇవాళ ఆదివారం కదా, ఇంట్లోకి చేపలు కానీ రొయ్యలు కానీ ఏమైనా తీసుకుందామని చెప్పి అనుకున్నాం. అది కూడా అయితే ఒకసారి అది కూడా రౌండ్ వేద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముందుగా మనం వీడియోలో అయితే వెళ్ళిపోతాం. మార్కెట్లో ఏమేమి అమ్ముతారు ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. కమాన్ మేడం. ఇవ్వండి, ఇదైతే ఆదివారం బజారు. అయితే మన అటు మామిడికాయలు అమ్ముతారు, చూద్దాం రండి ఫ్రెండ్స్. జాయిగా నడుచుకుంటూ వెళ్దాం. బండి అయితే పక్కన వేసాను. ఇదంతా మన మావుళ్ళమ్మ గుడే. ఆదివారం మాటలైతే మార్కెటింగ్ జరుగుతుంది. మామిడికాయలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. అలా అయితే 5 అయ్యిందండి టైం. ఖాళీగా ఉంది రోడ్ అంతా. ఇదండి ఫ్రెండ్స్, ఇదే మావుళ్ళమ్మ గుడి దేవస్థానం, మావుళ్ళమ్మ దేవస్థానం. సరిగా ఫ్రెండ్స్, ఇదేనండి గుడి, మావుళ్ళమ్మ గుడి. అంతా మనకి మావుళ్ళమ్మ తల్లి గుడే. ఇక్కడ మన ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, చూద్దాం. కొన్ని షాపులు తీయలేదు, ఫ్రూట్ షాపులు ఇవన్నీ. మామిడికాయలు వేసారు, చూద్దాం. మామిడికాయలు అండి హోల్సేల్ అండి ఇవి గురుగారు, హోల్సేల్ అండి మామిడికాయలు ఇవి అండి. ఇవన్నీ పచ్చడికాయలే, ఫోన్ రాకెళ్ళి మన ఇదైతే ఇదిగోండి మన మావుళ్ళమ్మ గుడి వెనకాల ఇదైతే మార్కెట్. పొద్దున మాటలు ఉంటారా సాకరా అవును. ఇవన్నీ పెద్ద పెద్ద కాయలు. మార్కెట్ అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు. అన్నీ గురుగారు ఇదంతా హోల్సేల్ మార్కెటేనండి, అన్నీ హోల్సేల్ అండి. సాయంత్రం మార్కెట్ నైట్ అయిపోద్దండి. ఓకే అండి. ఇవన్నీ పచ్చడికాయలేనా వేరే పచ్చడేనా? ఓకే, థ్యాంక్స్ అండి గురు. అలాగే అలాగేనండి, మిమ్మల్ని కూడా పెడతానండి. షాప్ అయితే ఇందేనండి. ఏంటండి సోనరాకండి ఇవి రెడ్ కాయలు అండి. ఏంటి ఈ కాయలండి? ఏం కాయలండి ఇవి? జలాలా అంటే అన్నిటి మంచిగా అండి అవి. మావకాయ అండి. గుంటూరు ఎక్కువ అండి అవి. అదేలే, ఆవకాయకి ఏదైనా పర్లేదంటారా లేకపోతే? అదే అదే, ఓకే ఓకే సార్. కాయలు పచ్చడికాయలు ఇవన్నీ మామిడికాయలు అండి, పచ్చడికాయలు. ఇక్కడ పక్కనే పనసకాయలు. పనసకాయ వ్యాపారం ఉంది దీన్ని.
అడుగుతాం ఈయన ఎక్కడ ఉన్నారు. గురుగారు పనసకాయలు ఎలా మామూలుగా హోల్సేల్ గానా లేకపోతే పనసకాయలు 6ంటికి వస్తారా? ఓకే. ఎవరన్నా అంటే వెళ్దాం. ఇవన్నీ పోగుల కింద పెట్టారు. ఇవన్నీ అయితే పనసకాయలండి. పెడా ఉన్నాయి. రోడ్డు అవతల యువతల కూడా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పనసకాయలు అయ్యాను. పనసకాయలే చిన్నకాయలు అయితే పలవాల్లోకి పనసపట్టు బిర్యానీ అంటారు కదా, అట్లా కూడా వాడతారండి. పెద్దకాయలు అయితే తయారైపోయినాయి అనుకుంటా. ఫ్రెండ్స్ అన్నీ అయితే మామిడికాయలు, అన్ని పచ్చడికాయలు ఇక్కడ. పక్క కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి పనసకాయలు. అంతా మన మావుళ్ళం గుడి వెనకాల ఉంటుంది మార్కెట్. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎక్కువ శాతం శనివారం నైట్ అయిపోద్దంటండి మార్కెట్ ఇది. అంటే పొరుగురులు అట్టుకెళ్ళే వాళ్ళు శనివారం నైట్ వచ్చి పట్టుకుపోతారంట కొనుక్కుని. అయితే మన లోకల్లో వాళ్ళు మార్కెటింగ్ పొద్దున్నే వచ్చి పచ్చడికాయలు కొనుక్కుని పచ్చడి కట్ చేయించుకుని వెళ్తారంట. ఇవ్వదా దగ్గర ఇటు కూడా అయ్యా మొత్తం అన్ని పనసకాయలండి. ఇవి ఫ్రెండ్స్ పనసకాయలు వెనకాల చూసారు కదా మార్కెట్. ఇది ఆదివారం బజార్ వెనకాల, వాళ్ళం కూడా వెనకాల ఇది మార్కెట్. ఇక్కడ అట్టుపళ్ళు దుకాణాలు కూడా ఉంటాయండి. అట్టుపళ్ళు కూడా అమ్ముతారు. అవి కూడా చూపిస్తాను మీకు. అట్టుపళ్ళు అయితే అది లక్ష్మీవారం నాడు ఇప్పుడే వేస్తారు. అవి అట్టుపళ్ళకి వెళ్ళవు, హోల్సేల్గా అవి కూడా అమ్ముతారు. చూపిస్తాం ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 6-6:30 కల్లా స్టార్ట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం చేపల మార్కెట్కి వెళ్దాం. అక్కడ ఏమున్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఇంకా మార్కెట్ కాడి నుంచి వచ్చేస్తున్నాను మన వాళ్ళమ్మ గుడి కాడి నుంచి. నెక్స్ట్ గంగాలమ్మ గుడి కాడికి వెళ్తాం రేవులోకి. ఇదంతా ఆదివారం బజార్ అండి. సండే కదా ఈరోజు, అన్నీ ఖాళీగా ఉంది. అయితే మనకి ఈ రోడ్డు అంతా కొంచెం ఫుల్గా రష్గా ఉండాలంటే మనకు ఉత్సవాలకే, మా ఊళ్ళమ్మ ఉత్సవాలకైతేనే ఈ రోడ్డు అంతా రష్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జాతర అవన్నీ ఉంటాయి కాబట్టి నిండుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. మన గంగాలమ్మ గుడి కాడికి అయితే వచ్చాం. ఫిష్ మార్కెట్కి, చేపల మార్కెట్కి అయితే వచ్చాం. బాగా నడుచుకుని ఆల్రెడీ చాలాసార్లు చూపించానండి చేపల మార్కెట్. వాటికి ఏమిటి వస్తూ ఉంటాయి కదా, ఏమిటి తీసుకుంటూ ఉండొచ్చు. చేపలు వస్తాం.
పెద్ద చేప ఉంది రోజు వచ్చేది పెద్ద చేప వచ్చేది కప్పలో ఎలా అవుతుంది అలా నేను వచ్చే చేప ఎలా అవుతుంది కదా పడుతుంది చేపలు అంటారా ముట్టయ్యా 200 జల్లలో చాలా ఉన్నాయి జల్ల అని ఎంత తమ్ముడు అనే కదా కొండగప్ప అంటండి కొండగప్ప చేపలు ఎక్కువ వచ్చింది ఇవాళ నేను వచ్చేది బొచ్చులు అంటే 300 సరిపోతుంది మంచి బొచ్చులు ఇక్కడ ఉన్నాయి జ్ఞానం 300 రాములు ఇవి రాము 18 రూపాయలు అంటే రాము ఇది గడ్డి చేప ఎలా అవుతుంది వచ్చి తీసుకుందా లేకపోతే అన్నీగా అవన్నీ ఎలా అవుతున్నాయి కంపలో కొరకలు అయ్యి మార్కెట్ నుంచి వచ్చేస్తానండి చేపలు ఏం కొనలేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇట్లా రేట్ ఏమన్నా డౌన్ ఉంటుందేమో అని చెప్పి వచ్చాము రేట్లన్నీ ఎక్కువగా ఉన్నాయి రేట్లు బాగా అందుకే రోడ్డు మీదకి వచ్చేసాను మళ్ళీ వాళ్ళ ఆదివారం కదా వాటి బదులు కిడ్నీ ఏదైనా తీసుకుని పిల్లలకి బిర్యానీ ఏదైనా ఉండొచ్చని ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ అయితే మనం సన్ మార్కెట్లోకి వెళ్ళిపోదామండి సన్ చేసుకుని వస్తా చికెన్ తీసుకుందాం పిల్లలకి ఇంట్లో బిర్యానీ వండేద్దాం చేపలు ఇంట్రెస్ట్ అలా ఆదివారం కదా చేద్దాం అంతా మార్కెటే గంగళం గుడి దగ్గర మన భీమవరం నెక్స్ట్ అయితే మనం రైతు బజార్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ కూరగాయలు ఇవన్నీ తీసుకుని మనం చికెన్ ఇవన్నీ తీసుకుందాం ఇంట్లో ఈరోజు వేడివేడిగా మంచిగా బిర్యానీ అయితే వండేద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రైతు మార్కెట్కి వెళ్ళాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనం రైతు బజార్కి అయితే వచ్చేస్తున్నామండి రైతు బజార్కి అయితే వేస్తున్నాం ఇదంతా మన రైతు బజార్ రోడ్డే బండి మీద అయితే వచ్చాను అందుకే ఇట్టేద్దామా ఖాళీగా ఉంది కదా వెళ్ళిపో మార్కెట్లోకి వెళ్ళి ఏమో కావాలో అవి తీసుకుంది కానీ వెళ్ళి ఇప్పుడైతే మనం రైతు బజార్లోకి అయితే వెళ్దాం వస్తానమ్మా ముందు మార్కెట్లోకి వెళ్ళి వచ్చాను మిరపకాయలు చికెన్ కూడా అక్కడ తీసేసుకుందాం చెట్టి అండి అయితే రైతు బజార్లోకి అయితే
తీసుకెళ్ళాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మామిడికాయలు కానీ కాయగూరలు కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వెళ్దాం, అటు నుంచి వెళ్దాం. మళ్ళీ వద్దాం, ముందు లోపలికి వెళ్ళి వద్దాం సండి. అందుకే వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళి ఎన్ని ఉన్నాయి. రైతు బజార్ అండి. మామిడికాయలు ముందు కాయగూరలు తీసుకుని మనకి ఏ కావాలో తీసేసుకున్నాం అనుకోవచ్చండి. ఇదే వెళ్ళి ఎలాగయ్యి మామిడికాయలు 350 అయ్యి 450 ఆయన బంగారం క్వాలిటీ మరి నెంబర్ 1 చెప్పండి. ఇచ్చే రేట్ చెప్పండి. ఏం చేసుకుంటారు, అది వేసుకుంటారు, ఇది చేసుకుంటారు. ఇచ్చండి. ఇదేనండి అది ఏంటండి, చాలా చోట్ల ఉన్నాయి కదా. సరే కాయగూరలు తీసుకుంటా. ఏం తీసుకుంటున్నావు? అయితే టమాటాలే కదా. లోపలికి వెళ్దాం, లేకపోతే ఇక్కడ తీసేసుకోవచ్చు అండి. సంచిలో తీసుకో. ఇంకా బాగున్నాయి ఫ్రెష్గా. ఎంత అడుగు? ఎంత అండి? అంతరే చెప్తారండి. కాయలు చూడు, మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినట్టున్నాయి. ఇవన్నీ ఇక్కడ మామిడికాయలు అన్నీ చాలా ఉన్నాయి. సపోటాకాయలు ఎంత అయ్యి నమ్మకాలు చంటి? 25 ఇదేం తీసుకుంటా సండి? అలాగా అది ఎలాగా వద్దండి. కొత్తిమీర కరివేపాకు అయితే ఎదరికి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చేసింది అక్కడ ఉంటాయి. అందుకే లోపల తీసుకుందావా? ఆకుకూరలు తీసుకుంటావా? బాగుంటాయి కొత్తిమీర. 40 రూపాయలంట కొత్తిమీర కట్ట. 30 రూపాయలు చేసి ఉన్నాయి. 30 రూపాయలు చేసి ఉన్నాయి. 30, 10, 40. ఎలాగండి గురుగారు? ఇలాగా చెప్పండి. ఇచ్చారు చెప్పండి. కదండి 350 ఇస్తాను. అయ్యాలగా రసాలు 200 ఇవా ఇవ్వండి. అయ్యండి తినలేండి. అదే కేజీలు వస్తాయండి. ఏంటి 350 ఇస్తాను. కాదండి 50 తగ్గించండి. 350 లేదండి, 400 తగ్గించలేదు. లేదు ఇంకా మళ్ళీ అడగకుండా మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ లేదండి రండి, లేకపోతే ఇంకొక 20 ఇస్తానులేండి. ఇంకా వద్దండి, నాకు సరిపోతుంది 350.
పడిపోతుంది సార్ పైన అండి 350 350 ఇంకో కవర్ అయ్యవా అయిపోతాము ఇంకో కవర్ మామిడికాయలు అయినా మంచి ఇచ్చారైనా రైతు బజార్లో అమ్ముతున్నారు తక్కువ రేట్కి ఇచ్చారు బాగుందండి కాయలు అయితే మంచిగా ఇస్తున్నారు వాళ్ళు ఎవరైనా కావాలంటే కనుక రైతు బజార్లోకి వచ్చి తీసుకోండి ఎంత జోబులు ఉన్నా చూడు మామిడికాయలు అయితే మంచిగా ఇచ్చాడండి ఆయన మనం అనుకున్న రేట్కి బాగున్నా కాయలు టేస్ట్ ఎలా ఉన్నది ఏంటి కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తాను సార్ చూద్దరు కానీ ఎలా ఉంది రైతు బజార్లోకి అయితే వచ్చాం నేను మా ఆవిడ కూరగాయలు తీసుకున్నాం మామిడికాయలు తీసుకున్నాం ఫ్రూట్స్ అంటే నెక్స్ట్ అంటే చికెన్ తీసుకుందామా చికెన్ తీసుకుందాం చికెన్ తీసుకుని అయితే వెళ్ళిపోదామండి అయిపోయింది మార్కెట్ అయితే అయిపోయింది నెక్స్ట్ చికెన్ మార్కెట్కి వెళ్దాం రోడ్డు మీద ఉంటుంది చికెన్ తీసుకుని వెళ్ళిపోదాం మార్కెట్ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఇలా ఉంటుంది నాకేసి ఉంటే నేను ఇలా ఫోటో మార్కెట్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నానండి మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం రౌండ్ ఇలా ఆదివారం బజార్లోకి వెళ్ళి మామిడికాయలు పొద్దున్న మార్కెట్లో చూపించిన చీకటగా ఉంది కదండి ఇప్పుడైతే మార్కెట్లో మామిడికాయలు ఎలా ఉన్నాయంటే ఒక రౌండ్ అయితే చూపిస్తాను బండి మీద వెళ్తే చూద్దాం ఫ్రెండ్ ఓకే ఇంటికి పట్టుకోవాలిగా వచ్చింది కదా చీకట్లో సరిగ్గా అనుకోలేదని మామిడికాయలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ మామిడికాయలు మార్కెట్ ఇక తెల్లారకట్లా వచ్చింది కదా జనాలు ఫోన్ కట్టుకోట్టుకు ఎవడో లేకపోతే లేదు ఎవడో లేకపోతారు మనసుకాయలు ఓకేనా తక్కువ రేట్లు ఇచ్చారు కావాల్సిన రైతు బజార్లోకి రెండు అన్నాను కదా అవందో లేవు కొంచెం మార్కెట్ చేయాలి పాపం అవందోగా తీసుకున్నా ఎవరికైనా చిల్లర బాగు ఇదైతే తీసుకున్నామండి పూరి గారి మూడైతే తీసుకున్నామండి పిల్లల కోసం అని టిఫిన్ అయితే తీసుకున్నాం నేను మా ఆవిడ వచ్చాం పిల్లలకి ఇలా ఆదివారం కదండి టిఫిన్ వేయలేదు టిఫిన్ తీసేసుకున్నాం దిగా మన బండి ఏమండి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం పిల్లలకి టిఫిన్ కూడా తీసేసుకున్నాం రైతు బజార్కి వెళ్ళాం మళ్ళీ పొద్దుట తెల్లారగట్ల మార్కెట్కి వెళ్ళాను కదా మామిడికాయల మార్కెట్కి అక్కడికి కూడా వెళ్ళాము అంటే బండి మీద ఉండగానే తీసిన వీడియో ఇది
నెక్స్ట్ అయితే మన ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంటి దగ్గరలోనే చికెన్ అమ్ముతారు, అక్కడ తీసుకుందాం చికెన్. ఓకే, మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. అదే రూటు జాయిగా అలా వచ్చేస్తున్నాం. సరే, చికెన్ తీసుకున్నాక ఏం వండుతున్నాం ఏంటనేది కూడా మీకు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడైతే నేను మార్కెట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. 7:30 అయిందండి టైం. పొద్దున 5 నుంచి అన్నీ ఒకటొకటి వీడియో తీసుకుంటూ వెళ్తే టైం వచ్చేప్పటికి 5:30 7:30 అయింది. ఇప్పుడు అయితే కాయగూరలు అవి తెచ్చేసుకున్నామండి ఇంటికి. టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం. ముందుగా అయితే మనం టిఫిన్ చేసేస్తాం. ఇలా బిర్యానీ వండుదామని చెప్పి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, నిమ్మకాయలు, అల్లం, ఎల్లు మొత్తం పచ్చిమిర్చి అన్నీ తెచ్చామండి. బిర్యానీ కోసం ప్లాన్ చేద్దామని. చూద్దామండి. ఇవాళ బిర్యానీ వండితే బిర్యానీ అయితే రేపు పాట్లో పెడతాను.